ఈ సినిమాలో నేను చేసిన రోల్‌కి ఖచ్చితంగా చాలామంది మాట్లాడుకుంటారని అనుకుంటున్నా. లుక్ వైస్ కానీ, చూడ్డానికి అమ్మాయి డిఫరెంట్‌గా ఉంది అని అనుకోవడం కానీ, నేను చేసిన ఫైట్ కానీ, లేకపోతే హ్మ్. వెరీ మీనింగ్ఫుల్, సిగ్నిఫికెంట్ మీనింగ్ఫుల్ వర్క్. ఓకే. స్టంట్స్ చేయడము సరే, వెదర్ ఇట్ ఈస్ ది యాటిట్యూడ్, బాడీ లాంగ్వేజ్ సరే, లాట్ ఆఫ్ ఎఫర్ట్ ఇస్ దేర్. ఆవిడకి డైలీ కూర్చొని గంటల సేపు వచ్చి టాటూయింగ్ చేసుకోవాలి. అండ్ చెప్పులు వేసుకోకుండా ఉట్టి కాలుతోటి అక్కడక్కడ చూసాలంటే ముళ్ళు ఉంటాయి, రాళ్ళు ఉంటాయి. దానిలో పరిగెత్తడం, స్టంట్లు చేయడం ఆల్ నాట్ ఈజీ. వాటర్ ఫాల్స్లో ఉండి చేయడం, ఆ వాటర్ ఫాల్స్ ఫోర్స్కి అసలు గ్రిప్, బ్యాలెన్స్ ఏం లేదు. ఐ నో వాట్ షీ వుడ్ హావ్ గాన్ త్రూ. See, that's the experience. మేము రాత్రుల్లో వచ్చి అడవిలో పనిచేస్తున్నాం. ఓకే. ఎక్స్ట్రీమ్ కండిషన్స్. భోజనం కూడా చూసారంటే ఎక్కడి నుంచి రావాలి. దానిలో ఎక్కడైనా బండి ఏదైనా ఆపోజిట్లో బ్రేక్ డౌన్ కూడా అయిందంటే భోజనం రావడానికి కొన్నిసార్లు 12-1 గంట అయిపోద్ది అక్కడ. సో ఎవరి దగ్గర బిస్కెట్ ప్యాకెట్ ఉంటే దానిలో 3-4 పంచుకుంటూ తింటాం. ఇట్స్ నాట్ దట్ దే కెనాట్ ప్రొవైడ్, అన్ఫార్చునేట్లీ యాక్సెస్ టు ద ప్లేస్. దానికోసం వాళ్ళు ఎంత ముందు బయలుదేరినా అది అడవిలో షూట్ కదా, లోపల జంగల్లో షూట్ చేసేవాళ్ళు. ఓకే. సో ఇట్ వాస్ టఫ్. అండ్ ఎస్పెషల్లీ డిసెంబర్ మంత్లో వచ్చి షూట్ చేసేటప్పుడు మొయినాబాద్ సైడ్ అంతా మీరు చూసారంటే చలి చాలా అదిరిపోతుంది. సో దోస్ ఆర్ టఫ్ టైమ్స్.